అండ్ ఎన్టీఆర్ గారు అంటే గుర్తొచ్చింది, మీరు కోర్ట్ సీన్ లో ఆయన ఒక మేనేజం ఒక స్టెప్ చేశారు, అది ఎలా చేయాలనిపించింది? ఎవరు థాట్ అసలు ఫస్ట్? అంటే అడిగేంత రేంజ్ కాదండి నాది. సో బ్రో అడగా అసలు అలాంటివి నాకు ఇలా చేయండి అలా చేయండి. యా ఇంకా ఎన్టీఆర్ గారి రిఫరెన్స్ ఉంటే వద్దు, ఆయన ఫ్యాన్స్ మళ్ళీ నన్ను అంటారు ఆయన రేంజ్ లోనే ఉన్నాను లేదా కదా. కానీ అలాంటి ఛాన్స్ ఇంకోసారి వస్తుందా రాదా అని చెప్పి చేశానండి. కానీ ఇట్స్ టూ గుడ్ అండి. ఆ ఎంట్రీ షూట్ అయినప్పుడు వెరీ హ్యాపీ. ఎప్పుడు అంటే అంటే అంత ప్రాపర్ గా రిజిస్టర్ చేయలేదండి. అంటే మ్యూజిక్ కన్నా సిమిలర్ గా కొడదాం అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్ లో అది అవ్వలేదు అనమాట, కుదరలేదు. అండ్ దెన్ అంత రిజిస్టర్ అవ్వలేదు కదా, ఎవరికైనా ఆడియన్స్ కి అర్థం వద్దా అర్థం కాదా అనే ఉంది. ఆఫ్టర్ దట్ మీమ్ స్టార్ట్ అయ్యి నిన్నంతా గాట్ మెనీ మీమ్స్. పైన బావగారిది యమదొంగది అండ్ దెన్ కింద మా మ్యాడ్ది అనమాట, రెండు పెట్టి. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మీరు ఇప్పటికే వరుసగా 3 మూవీస్ చేశారు, అన్ని హ్యాట్రిక్, అన్ని హిట్లే. సో నెక్స్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్టోరీ సెలెక్షన్ లో? చాలా జాగ్రత్తగా చేయాలండి. సో ఎప్పట్లాగానే ఇప్పటిదాకా కాన్సెప్ట్ పైన వెళ్ళాను కదా, జనాలకి రిలేటబుల్ గా ఉండే కథలతోనే అలానే వెళ్దాం అనుకుంటున్నాను ముందుకి. అండ్ మ్యాడ్ క్యూబ్ ఎప్పుడు ఉండొచ్చు?